మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ మనము వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. అయితే ప్రియులారా, మనము కొద్దిగా కాలము నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యములను మనం ధ్యానిస్తూ ముందుకు వచ్చి ఉన్నాం. అయితే ఈరోజు కూడా దానిలో భాగముగా మనము యేసుక్రీస్తు ప్రభువారి అద్భుత కార్యక్రమంలో భాగముగా మనము మత్తయి సువార్తను, మార్కు సువార్తలో ఉన్న ప్రతి లేఖన భాగాన్ని మనము ధ్యానించి ఈరోజు మనము లూకా సువార్తలో ఉన్న విషయాలను ధ్యానించడానికి ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే దానిలోకి ఈరోజు వాక్యాన్ని నేర్చుకునే ముందుగా పోయిన ఆదివారము సాయంకాల సమయమందు ఏదైతే నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? విశ్రాంతి దినము గురించి. విశ్రాంతి దినమున ఎవరిని స్వస్థపరిచారు? యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యము పట్టిన యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యము పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఇబ్బంది పెట్టారో అనే లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు లూకా సువార్తలో కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. దానిని ధ్యానించడానికి ముందుగా కొన్ని వాక్య భాగాలను మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో కానీ మరి ఏ ఇతర జీవితంలో కానీ భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనే దానిని మనము పరిశీలన చేద్దాం. సహజంగా భక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలన చేద్దాం. చూడండి, కీర్తనలు 7వ అధ్యాయము 17వ వచనంలో భక్తుల జీవితములు ఎలాగ ఉంటాయి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కోసారి పిల్లలను కూడా మనం అంటూ ఉంటాం, నువ్వు ఏమి చదవే వ్యక్తిలాగా నాకేమీ కూడా కనపడట్లేదు. కొంతమంది పెద్దవాళ్ళను కూడా అంటాం, నువ్వేం పని చేసేవాళ్ళలాగా నాకేమీ కూడా కనపడట్లేదు అని. అలాగే భక్తులు ఎలాగ ఉండాలి అనేది మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. భక్తిపరుడు అనంటే దేనిని బట్టి మనం చెప్పగలము? ఒక భక్తిపరుణ్ణి మనము దేని బట్టి చెప్పగలము అంటే, అతడు దేవునికి ఏం తెలియజేస్తూ ఉంటాడంటే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు నీవైనా నేనైనా భక్తి గలవాళ్ళమని మనము అనిపించుకోవాలంటే, మనము భక్తిగా జీవించాలి అని అనుకుంటే మనము దేవునికి ఏం తెలియజేయాలంటే కృతజ్ఞతాస్తుతులు అనేది తెలియజేయాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడు మనకి ఏదైతే విషయాలలో సహాయకుడిగా ఉన్నాడో, దేవుడు మనకి ఏవైతే విషయాల్లో మనల్ని బలపరుస్తూ ఉన్నాడో, దేవుడు మనకి దేని విషయంలో మనల్ని నడిపిస్తున్నాడో అది మనము గ్రహించడం. కృతజ్ఞతాస్తుతులు అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడు చేసే సహాయాన్ని, దేవుడు చేసే మేలులను, దేవుడు చేసే ఉపయోగాలను మనము గ్రహించి దానికి థ్యాంక్స్ లేదా కృతజ్ఞత తెలియజేయడాన్ని కృతజ్ఞతాస్తుతులు అని అంటారు. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఒకవేళ భక్తిపరుడైతే తను ఎలా జీవిస్తాడంటే, తనకిచ్చిన ఆహారమే కానీ, తనకిచ్చిన కుటుంబమే కానీ, తనకు కలిగి ఉన్న సమస్తము కూడా ఎవరిచ్చారని అనుకుంటాడంట? దేవుడే ఇచ్చాడు. యోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. తన జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నాడు. నష్టపోయినా కూడా ఏమంటున్నాడంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకువెళ్ళిపోయాడు.
అంటే భక్తుల యొక్క ప్రవర్తన ఎలాగుండిద్ది అంటే, వాళ్ళ జీవితంలో ఏది జరిగినా కూడా, వాళ్ళ జీవితంలో ఏ కథలకైనా కూడా అది దేవుని నుంచే వచ్చిందని అలాగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, భక్తుల యొక్క జీవితంలో అలా ఆలోచన చేసి దేవునికి ఏం తెలియజేస్తూ ఉంటారంటే కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తారు. అయితే కృతజ్ఞతాస్థుతులు తెలియజేసిన తర్వాత అతను ఏం చేశాడో మళ్ళా పరిశీలన చేద్దాం. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదు. సర్వోన్నతుడైన యెహోవా నామాన్ని ఏం చేశాడంట అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు, మరియు దేవుని నామమును కీర్తనల ద్వారా మహిమపరిచాడు. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు కానీ వాళ్ళ మాట వినరు. నాకు నీ మీద ప్రేమ ఉందంటారు కానీ వాళ్ళని ఏమీ కూడా చూడరు. అలాగే చాలామంది భక్తులు ఏంటంటే, నాకు కృతజ్ఞతా భావం ఉంది, నాకు దేవుని యందు భయభక్తులు ఉంది, నేను భక్తిపరుడునే, నేను భక్తిపరురాలనే అని అంటారు కానీ దేవుని నామాన్ని వాళ్ళు ఏం చేయరంట, మహిమపరిచేవారుగా ఉండరు. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అవుతాడంటే, ముందుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి, రెండవదిగా ఆయన నామమును ఏం చేయాలంటే కీర్తనల ద్వారా మహిమపరచాలి. కాబట్టి ప్రియులారా, మన అందరము కూడా మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకి పాటలు పాడడం కూడా రావాలి. నిజమేమిటంటే ఈరోజు చాలామంది పాటలు పాడడం నేర్చుకోరు. ఎందుకంటే మనకెందుకులే పాటలు అని అనుకున్న వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి నేను బాగా చూశాను, ఒక ఆమె వయసు ఒక 85 ఏళ్ళు 90 ఏళ్ళు ఇంచుమించుగా. అయితే వాళ్ళ అమ్మాయి పాటలు పాడడం ఏమి రాదు, కానీ ముసలావిడ హృదయ అరణ్యం అని ఒక పాట ఉంటుంది, పెద్ద పాట అది. ఆ పెద్ద పాట చాలా చక్కగా పాడుతుందన్నమాట. వయసు ఎంతంట, 85 90 ఏళ్ళ వయసు. కానీ వాళ్ళ అమ్మాయికి పాటలు పాడడం రాదు, కానీ ఈమెకి మాత్రం చాలా చక్కగా పాట పాడుతుంది. ఆ పాట ఆమె పాడిన తర్వాత అసలు ఆ పాటే నాకు తెలియదు. నిజమేంటంటే చాలా పెద్ద వయసు వాళ్ళు కదా, ఎప్పుడో పాటలు. అయితే నిజంగా భక్తులు ఎప్పుడైనా కూడా పాటలు బాగా నేర్చుకుంటారు, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా నేర్చుకునే వారిగా ఉంటారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు కూడా నీవును నేనును భక్తిపరుడు అవ్వాలి అంటే దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు ఖచ్చితంగా ప్రతి విషయంలో చెల్లించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే భక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, దేవుడు చేసిన ప్రతి పనిని కూడా గుర్తుపెట్టుకునే వారిగాను, దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మరిచిపోని వారిగా ఉంటారన్నమాట. భక్తుల ప్రవర్తన ఎలా ఉండిద్దంటే, దేవుడు చేసిన ప్రతి మేలు, కొంతమంది మనుషులు ఉంటూ ఉంటారు, ఏదైనా పొరపాటు ఏదైనా చేసామంటే బాగా గుర్తుపెట్టేసుకుంటూ ఉంటారు. బాగా గుర్తుపెట్టేసుకుని హృదయంలో ఏం పెంచేసుకుంటారంటే ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ భక్తుల ప్రవర్తన ఎలాగుండిద్ది అంటే, దేవుడు చేసిన ప్రతి చిన్నదానిని కూడా ఏం చేస్తారంట, బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏది కూడా వాళ్ళు ఏమవరంట, మర్చిపోరు. అయితే చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. అంటే భక్తుల జీవితాలు ఎలాగ ఉంటాయి అంటే, దేవుడు చేసే ప్రతి మేలును కూడా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎంతలా గుర్తుపెట్టుకుంటారు అంటే, తిరిగి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదాకా వాళ్ళు ఏం చేయరంట, దానిని మర్చిపోని వారిగా ఉంటూ ఉంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా కూడా బస్సు ఎక్కినప్పుడు మీరు ఒక 500 రూపాయలు ఇచ్చారు, టికెట్ 100 రూపాయలే. బస్ కండక్టర్ ఏమన్నాడంటే, అమ్మా చిల్లర లేదు, పొద్దున్నే ఎక్కావు కదా, 400 దిగేటప్పుడు తీసుకో అమ్మా అని అన్నారు అనుకోండి, మనందరం కూడా మర్చిపోయి దిగిపోతాం కదా, దిగమా? ఎందుకని? ఒకవేళ మనకు రూపాయి ఇవ్వాలనుకుందాం కండక్టర్, ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని వదిలేస్తామా? సరే అడుగుదాం అది కూడా అని అనుకుంటామా?
కొంతమంది దాన్ని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ మనము దేనికైతే విలువ ఇస్తామో ప్రతి దానిని మనం ఏం చేస్తామంట, గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా నువ్వు మర్చిపో అనుకున్నా కూడా మర్చిపోబుద్ధి కాదు. కండక్టర్కి నేను డబ్బులు ఏమి ఇవ్వలేదు, మర్చిపోవాలని అనుకుంటే మర్చిపోతామా? మనం మర్చిపోం. ఖచ్చితంగా 400 మనం తీసుకునే బస్సు దిగుతాం తప్ప ఏమాత్రం అదరాబదరా కూడా, ఏమాత్రం కంగారు తొందర కూడా పడని వారిగా ఉంటూ ఉంటాం. అలాగే భక్తులు ఎలాగ ఉంటారు అంటే, ఎలాంటి పరిస్థితులు వారి జీవితంలో ఎదురైనప్పటికీ కూడా, అది మంచిదైనా కానీ అది చెడుదైనా కానీ, ఖచ్చితంగా భక్తులు అంట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏం చేయరంట, మరిచిపోరు. ఎందుకు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది భక్తులు ఎలా చూస్తున్నారంటే చాలా ముఖ్యమైనదిగాను, చాలా ప్రాధాన్యమైనదిగాను, చాలా విలువైనదిగాను చూస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది విలువైనదిగా ఒకవేళ చూడగలిగినట్లయితే, దానిని మర్చిపోని వారిగా ఉండినట్లయితే, మనము కూడా భక్తిపరుల యొక్క జాబితాలో చేరడానికి అవకాశం ఉన్నది. అయితే ఇంకా భక్తుల జీవితం ఎలాగ ఉండిద్ది అనేది చూసి కొంచెం ముందుకు వెళదాం. చూడండి, కీర్తనల గ్రంథము 116వ కీర్తన. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనాన్ని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదు. ఏమంటున్నారంట? దేవుడు నాకేమీ చేయలేదని నిరంతరం ఏడ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ భక్తులు ఎలాగ ఉంటారంటే, దేవుడు చేసిన దానిని గుర్తుపెట్టుకుని నేను ఆయనకేమి చేయగలను, నేను ఆయనకి ఎలాగ కృతజ్ఞతలు తెలియజేయగలను, నేను ఆయన కొరకు ఎన్ని పాటలు పాడగలను, నేను ఆయన కొరకు ఆయన చేసిన మేలులను గుర్తుపెట్టుకోగలను అన్న అటువంటి ఆలోచన, అటువంటి ప్రవర్తన భక్తులైతే కలిగి ఉంటారు. కాబట్టి భక్తుల యొక్క ప్రవర్తన మరలా చెప్తున్నాను. ఒక భక్తిపరుడు ఎలాగ ఉంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉంటాడు. ఒక భక్తిపరుడు ఎలాగ ఉంటాడంటే పాటలు పాడేవాడిగా ఉంటాడు. ఒక భక్తిపరుడు ఎలాగ ఉంటాడంటే దేవుడు చేసిన ప్రతి కార్యమును గుర్తుపెట్టుకునేవాడిగా ఉంటాడు. ఒక భక్తిపరుడు ఎలాగ ఉంటాడంటే దేవుని కొరకు నేనేమి చేయాలి అన్న ఆశ కలిగి ఉంటాడు. అయితే ప్రియులారా, కొంతమంది ఎలాగ ఉంటారంటే దేవుడు ఎంత చేసినా కూడా దేవుడు నాకేం చేయలేదు బ్రదరు అని అంటూ ఉంటారన్నమాట. కాబట్టి కానీ భక్తుల యొక్క జీవితం ఎలాగుండిద్ది అంటే దేవుడు చేసిన మేలులను బాగా ధ్యానించే బిడ్డలుగా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పటిదాకా మనము పాత నిబంధనలో ఉన్న కొన్ని లేఖన భాగాలను, భక్తుల యొక్క ప్రవర్తనను మనం పరిశీలన చేశాం. అయితే ప్రియులారా, ఇప్పుడు ఒక చరిత్రను మనం తెలుసుకుందాం. చరిత్ర అంటే ఏమిటి అంటే జరిగినది తెలుసుకోవడము చరిత్ర. కథ అంటే లేని దానిని మాట్లాడుకోవడం ఏమవుతుందంటే కథ అవుతుంది. జరిగిన దాన్ని మాట్లాడుకోవడం ఏమవుతుందంటే చరిత్ర అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్తా అంటున్నాను? కథ చెప్తా అంటున్నానా, చరిత్ర చెప్తా అంటున్నానా? చరిత్ర అంటే జరిగిందా లేదా కల్పించుకున్నదా? జరిగినది. చూడండి, ఈ చరిత్రలో ఎలా ఉండిద్ది అంటే, ఇక్కడ కొంతమంది కలిసి ఉన్నారు. ఈ కొంతమంది కలిసి ఉండి చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు మీరందరూ బాధపడుతున్నారు అంటే, వాళ్ళ శరీరములో ఉన్న రోగమును బట్టి, వాళ్ళకు కలిగి ఉన్న శరీరములో ఉన్న రోగమును బట్టి వాళ్ళందరూ కలిసి ఏమవుతున్నారంట, చాలా బాధపడుతూ ఉన్నారు. బాధపడడమే కాదు కానీ వారు వారి కుటుంబాలకు కూడా ఏమైపోయారంటే దూరం అయిపోయారు. మొదటిగా ఏమవుతున్నారంట, బాధపడుతున్నారు. ఆ బాధకి గల కారణం ఏమిటి అంటే శరీరంలో ఉన్న రోగము. రెండోది కారణం ఏమిటి అంటే కుటుంబానికి దూరం అయిపోవడం. మూడోది వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఒంటరి జీవితాలు. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్న వాళ్ళను చూడండి, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు ఆలోచించే విధానము చాలా వ్యత్యాసంగా ఉంటుందన్నమాట. అయితే వాళ్ళ జీవితంలో ఏమాత్రము కూడా ఆనందము లేని వారిగా శతవిధాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధలు పడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా,
వాళ్ళ శరీరముతో బాధపడుతున్నారు, కుటుంబము దూరంగా ఉండి బాధపడుతున్నారు, ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు. ఈ బాధలన్నిటినీ కూడా తొలగించడానికి ఒక వ్యక్తి వస్తున్నాడని గ్రహించారు వాళ్ళు. ఈ బాధలన్నిటిని కూడా పోగొట్టేవాడు ఎవరో అతన్ని కనుగొన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయనకి వీళ్ళు ఏం చేశారంటే ఎదురు పడడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి వీళ్ళు ఏం చేశారంట, ఎదురు పడడానికి ప్రయత్నం చేశారు. అయితే ఏం జరిగిందో ఆ చరిత్ర కథనాన్ని మనం పరిశీలన చేద్దాం. వారు వీరు ఎలా ఎదురుపడ్డారు అనేది చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏముంది ఆ 11వ వచనంలో అంటే, ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మెచ్చుకోదగ్గ విషయం ఏమిటి అంటే, ఆయన ప్రయాణాలు ఎప్పుడు కూడా ఎక్కువ నడక ఉండేది. ఈరోజు ఆయన నడిచి 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 చాలా ప్రాంతాలు తిరిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆయనతో పోలిస్తే ఆయనకు 100 మార్కులు వస్తే మాకు 1 మార్కు రావడానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే ఆయన నడిచి నడిచి చాలా ప్రాంతాలు తిరిగి చాలామందికి వాక్యాన్ని చెప్పాడు. ఈరోజు మాకు సైకిళ్ళు ఉన్నాయి, ఈరోజు మాకు దేవుడు కృపను బట్టి బళ్ళు ఉన్నాయి, ఈరోజు దేవుని బట్టి చాలా సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పింది ఏమీ లేదు, ఊరూరు వెళ్ళి వాక్యం చెప్పింది కూడా ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన ఊరూర తిరిగి చాలా వాక్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈయన ఏ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడంటే, ఇక్కడ యవన బిడ్డలకి బాగా అర్థం అవడానికి ఒక మ్యాప్ పాయింట్ చూపిస్తూ ఉన్నా. అక్కడ మీకు అర్థమవుతుందా? ఈ బ్లూ కలర్గా ఉన్నదంతా కూడా ఏమిటి అంటే అది ఒక సముద్రం. అయితే ఆ సముద్రానికి అక్కడ లొకేషన్ యాప్ ఉంది కదా, కనపడుతుందా? అది ఆ లొకేషన్ యాప్ ఉన్నది ఏమిటి అంటే జెరూసలేం. ఆ పక్కన ఒకటి ఉన్నది కదా, దానిని ఏమంటారంటే యోర్దాను గలిలయ సముద్రాలు అని అంటూ ఉంటారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే ఆ రెడ్ కలర్ లొకేషన్ యాప్ ఉంది కదా, అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక ఊరి నుంచి మరొక ఊరికి ఆయన వెళుతూ ఉన్నాడు. అది వెళుతున్న ప్రాంతము ఏమిటి అంటే సరిహద్దు ప్రాంతం. ఒక ఊరిలోకి నుంచి ఇంకొక ఊరిలోకి వెళ్ళేటప్పుడు ఆ మధ్య భాగం ఏమంటారంటే సరిహద్దు అంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఒక్కోసారి ఇక్కడ శ్రీకాకుళం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, శ్రీకాకుళానికి ఒడిశాకు పెద్ద గ్యాప్ ఏమి ఉండదు, చాలా చిన్న గ్యాపే. ఒక అడుగు అటు వెళ్ళిపోయామంటే అదంతా కూడా ఏ స్టేట్ అయిపోద్ది? ఒడిశా స్టేట్ అయిపోతుంది. ఒక అడుగు యువతలో ఉంటే అదంతా కూడా ఆంధ్రప్రదేశ్. అంటే ఒక్క స్టేషనే, ఒడిశాకే కానీ ఆంధ్రాకే కానీ. ఏ సెంటర్ అయినా కూడా చూడండి, ఇటు చెన్నై చూసినా ఇటు హైదరాబాద్ చూసినా ఒక్క స్టేషనే, దానికి దీనికి మధ్య తేడా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సేవా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన 2 ప్రదేశాల మధ్యలో ఉన్నాడు. ఆ 2 ప్రదేశాలు అక్కడ చెప్తున్నాడు, సమరయ గలిలయల మధ్యగా. అంటే దానిని ఏమన్నారంటే సరిహద్దు. ఆ సరిహద్దులో వెళుతూ ఉన్నప్పుడు, అయితే సరిహద్దులో వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే 12వ వచనం, ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా. అంటే సరిహద్దు దాటాడు, ఇప్పుడు దేనిలోకి వెళ్ళాలనుకుంటున్నాడంట? ఒక గ్రామంలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు. అంటే ఇంకా ఎంటర్ కాలా, ఇంకా వెళ్ళలా. అంటే ఇప్పుడు ఊరి బయటే ఉన్నాడు. ఈ ఊరి బయటలోంచి ఊరి లోపలికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి ఇంత మీకు చెప్పే కదా, కొంతమంది కలిసి ఉన్నారు. కలిసి ఉండి ఏం చేస్తున్నారంటే చాలా బాధపడుతున్నారు. దేనికి నువ్వు బాధపడుతున్నావంటే శరీరంలో ఉన్న రోగానికి బాధపడుతున్నాడు, కుటుంబ దూరమైనందుకు బాధపడుతున్నారు, ఒంటరిగా బ్రతుకుతున్నట్టుకు బాధపడుతున్నారు, ఆకలి దప్పులతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు చాలా దుఃఖభరితముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దుఃఖభరితముగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఊరి బయట ఉన్నారు. వాళ్ళు ఊరిలో లేరు. ఇప్పుడు ఊరి బయట నుంచి
ఊరి లోపలోకి వెళ్ళే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకి ఏమయ్యారంటే ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఊరి బయట ఉన్న వ్యక్తులు మగవాళ్ళ లేదా ఆడవాళ్ళ అంటే అక్కడ చెప్తున్నాడు. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఊరిలోకి వెళుతుంటే ఊరు బయట ఎంతమంది ఉన్నారంట? 10 మంది. ఎందుకు ఈ 10 మంది ఉన్నారు? యేసుక్రీస్తుకు దారి చూపించడానికి వచ్చారు, అంతేనా? కాదు. అయితే ఈ 10 మంది ఊరు బయట ఎందుకు ఉన్నారంటే వాళ్ళు ఊరిలో వాళ్ళని ఉండనివ్వరు. ఎందుకు ఉండనివ్వరు అంటే వాళ్ళందరికీ కలిగినది ఏమిటి అంటే కుష్ఠి రోగము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కుష్ఠి రోగము కలిగిన వాళ్ళు ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, కలుగుతున్న ఇబ్బందులను బట్టి బాధపడుతున్న ఈ 10 మంది కూడా ఎవరిని కలవాలని ఆశపడుతున్నారంట? యేసుక్రీస్తును కలవాలి. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆశపడుతున్నారు? ఈ 10 మంది యేసును కలవాలని ఆశపడుతున్నారు, కానీ కలవకూడదు. వాళ్ళు కేవలం మాట్లాడగలరు కానీ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే చూడండి, లేవికాండము 13వ అధ్యాయం. అనేక మార్లు కూడా మనం చదువుతూ ఉన్నాం, బాగా గుర్తుపెట్టుకోవాలి. లేవికాండము 13వ అధ్యాయం అంటే ఏమిటంటే కుష్ఠి రోగుల గురించి వివరిస్తున్న అధ్యాయం. 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును. అంటే ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు బాగుండాలి అంటే నేను ఏదైతే చెప్తానో అది మీరు వాళ్ళకి చెప్పండి అని దేవుడు మోషే అహరోనులతో చెప్పాడు. ఇప్పుడు మోషే అహరోనులకి దేవుడు ఏం చెప్పాడంటే 2వ వచనం, ఒకని దేహమందు వాపు కానీ ప్రక్కు కానీ పొక్కు కానీ నిగనిగలాడు మచ్చ కానీ ఉండి వాని దేహ చరమందు కుష్టిపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాణ్ణి తీసుకుని రావాలను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలలో మచ్చొచ్చినా, పొక్కొచ్చినా, పొంగొచ్చిన, ఎటువంటి చర్మ మచ్చలు వచ్చినా కూడా వెంటనే అతన్ని తీసుకువెళ్ళి ఎవరికి చూపించాలంట? యాజకుడికి చూపించాలి. అయితే యాజకుడు లేని పక్షాన, యాజకుడిని కలవని పక్షాన ఏం చేయాలంటే యాజకుడిని కుమారుల యొద్దకైనా పంపించాలి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ చర్మ సమస్య ఒకవేళ ఈరోజు ఎవరిలో అయినా ఉంటే, ఈరోజు చాలామంది ఎవరికైనా అనారోగ్యం ఉంటే అమ్మో నాకెక్కడ అంటుకుంటుంది, అమ్మో నాకేమో వస్తుందని భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు భయపడవలసిన పరిస్థితి ఏమీ లేదు. ఎందుకు అంటే ప్రతి అనారోగ్యానికి, ప్రతి బలహీనతకి ఈరోజు ఏమొచ్చేసాయంటే మందులు వచ్చేసాయి. కానీ గతంలో ఏమి లేవంట, ప్రతి అనారోగ్యానికి మందులు లేవు. కాబట్టి చర్మ సమస్య ఎవరికైనా వస్తే ఆ చర్మ సమస్య ఊరి అందరికీ అంటకుండా ఆ చర్మ సమస్య వచ్చిన వాళ్ళ అందరినీ కూడా ఎక్కడ పెట్టాలంటే ఊరి బయట పెట్టాలి. అయితే ప్రియులారా 45వ వచనాన్ని చదువుకుందాం. లేవికాండము 13వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. ఈ పొడగల కుష్ఠిరోగి వస్త్రములను చింపివేయాలని. అంటే ఎవరైనా కుష్ఠిరోగి ఉన్నప్పుడు అతను బట్టలు ఎలా వేసుకోవాలి? చక్కగా మంచి బట్టలు, మంచి ఇస్త్రీ బట్టలు, మంచి అలంకరణ బట్టలు వేసుకోవడానికి వాళ్ళకి అవకాశమో లేదు. వాళ్ళ బట్టలు కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలంట? చింపేసిన బట్టలు వేసుకోవాలి. అదేంటి మంచి బట్టలు వేసుకోకూడదంటే వేసుకోకూడదు. అయితే తర్వాత వాడి తల విరయబూసుకొనవలెను, వాడి తన పెదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలకవలెను. కుష్ఠిరోగి ఎలాగ ఉండాలి అంటే కుష్ఠిరోగి యొక్క బట్టలు చింపివేసుకున్నట్లుగా ఉండాలి. అతని జుట్టు ఎలాగ ఉండాలంటే కత్తిరించుకుని నీట్గా ఉండడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. తర్వాత ఏం చెప్తున్నాడంటే ఎవరైనా దగ్గరికి వస్తే ఏం కప్పుకోవాలంట? పెదాన్ని కప్పుకొని నేను అపవిత్రుడను లేదా పరిశుద్ధుడను
కానివాడిని అని పలకవలెను. ఎలా పలకాలంట? బిగ్గరగా పలకాలి. ఎందుకు బిగ్గరగా పలకాలి? ఒక్కోసారి కొన్ని ఇళ్లలో ఉండుండి గట్టి గట్టిగా అరుపులు వినపడతాయి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే పిల్లలకి ఏం చేస్తారంటే చేసే పనిని ఆపాలంటే ఏం చేయాలి? గట్టిగా ఒక అరుపు అలపాలి. స్లోగా రే అలా చేయొద్దురా అని అంటే వింటారా? వినరు. అదే గట్టిగా ఒక అరుపరిస్తే. అలాగే ఇక్కడ ఇతను కూడా కుష్ఠరోగి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గట్టిగా అరవాలి. ఎందుకు గట్టిగా అరవాలంటే ఎవరు కూడా అతని దగ్గరికి రాకూడదు కాబట్టి, వస్తే ప్రమాదం కాబట్టి అతడు ఏం చేయాలంటే గట్టిగా అరవాలి. తర్వాత 46వ వచనం, ఆ పొడగల వాణి కలిగి ఉన్న దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపలా ఉండవలెను. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే కుష్ఠరోగి ఏ బట్టలు వేసుకోవాలో చెప్పాడు, కుష్ఠరోగి యొక్క అలంకరణ ఎలాగ ఉండాలో చెప్పాడు, కుష్ఠరోగి మాటలు ఎలాగ ఉండాలో చెప్పాడు, కుష్ఠరోగి ఎక్కడ బ్రతకాలో కూడా చెప్పేశాడు. కుష్ఠరోగి ఎక్కడ ఉండాలంట? పాలెము వెలుపలంటే, పాలెం అంటే ఊరి వెలుపల, అంటే ఊరి బయట. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ 10 మంది ఊరి బయట ఎందుకు ఉన్నారంటే వీళ్ళ అందరూ కుష్ఠరోగము ఉన్నారని. ఇది యోదయ సమరయ మధ్యలో ఉన్న బోర్డర్. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? యూదులు మరియు సమరయులు కూడా ఉండవచ్చు. అయితే వీళ్ళ అందరినీ కూడా యాజకుడు ఏం చేశాడంటే ఊరిలో ఉండడానికి అవకాశమే లేదు. ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తా. ఒక కుష్ఠరోగము ఒక వ్యక్తిలో ఉంటే ఊరంతా అంటుకుని పాడైపోద్ది. కాబట్టి ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ఏం చేసేసారు? బయటికి తోసేశారు. బయటికంటే గుమ్మం బయటికి కాదు, ప్రాంతం బయటికి కాదు, ఊరి బయటికి తోసేశాడు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా కూడా మీ కుటుంబంలో కూడా లోపములు కలిగిన వాళ్ళు ఉంటారు, మీ కుటుంబంలో కూడా మాట వినని వాళ్ళు ఉంటారు, మీ కుటుంబాన్ని కూడా బాధ పెట్టేవారు ఉంటారు, మీ కుటుంబాన్ని కూడా నవ్వులు పాలు చేసేవాళ్ళు ఉంటారు. దేనిని బట్టి అంటే వాళ్ళు ఉన్న చెడు ప్రవర్తనను బట్టి. ఎప్పుడైనా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగారా? ఎలాంటి నిర్ణయం? వాళ్ళని బయటికి పంపించేద్దామని. నిజంగా ఎప్పుడైతే మనలో ఉన్న లోపాలని బయటికి పంపిస్తామో మనకి రావాల్సిన ఆశీర్వాదాలు లోపలకు వస్తాయి. ఒకవేళ మనలో లోపాలు ఉంచుకుని మన కుటుంబ వ్యక్తుల్లో సమస్యలు పెట్టుకుని మనము ఆశీర్వాదాలు కావాలి అంటే రావు. నీకు ఆశీర్వాదానికి మధ్యలో ఎవరు ఆపేస్తున్నారంటే ఈ లోపము కలిగిన వాళ్ళు, ఈ యొక్క దుర్మార్గత ప్రవర్త కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆపేస్తూ ఉన్నారు. ఇది నిజమేనా అంటే అవును, ఇది నిజమే. మీరు ఎప్పుడైనా చూడండి, ఏలీ తర్వాత ఎవరు అవ్వాలి ప్రధాన యాజకుడు లేదా ప్రవక్త? ఎవరు అవ్వాలి? ఇక్కడ ఏం చెప్పాడంటే లేవికాండంలో కుష్ఠరోగి వస్తే ప్రధాన యాజకుడికి చూపించు, యాజకుడు లేని ఎడల ఎవరికి చూపించాలంట? వారి కుమారులు. అంటే తండ్రి తర్వాత యాజకుడు ఎవరు అవ్వాలి? ఖచ్చితంగా కుమారులే అవ్వాలి. అయితే ఇప్పుడు ఏలీ ప్రవక్త, వాళ్ళ పిల్లలు ప్రవక్తలు అయ్యారా? వాళ్ళ మనవళ్ళు ప్రవక్తలు అయ్యారా? సమూయేలు ప్రవక్త, యాజకుడు, అంతేనా? తర్వాత సమూయేలు పిల్లల యాజకులు ప్రవక్తలు అయ్యారా? అవలా. ఎందుకు అంటే ఎప్పుడైతే చెడు క్రియలు కలిగిన వ్యక్తులు ఉంటారో ఆశీర్వాదాలను వాళ్ళు కాళ్ళదన్నుతారు. ఈరోజు నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన భావజ్వాలాలను, సమాజానికి సంబంధించిన చెడు స్వభావాలను కలిగి ఉంటారో వాళ్ళు నీ కుటుంబంలోకి దేవుని ఆశీర్వాదాలు లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళదన్నే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, కుష్ఠరోగము ఎలాగా ఊరిలో ఉంటే రోగము పెరుగుతుందో చెడు వ్యక్తులతో సహవాసము ఉంటే అందుకే చెప్తూ ఉంటాడు అన్నమాట. కొరింథీ రాసిన పత్రికలో అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. అంటే వాళ్ళతో జోడీగా ఉండద్దు, అంటే చెడ్డవాళ్ళతో సహవాసమే చేయొద్దు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక విషయం చెప్తాడనమాట. పులిసిన పిండిని మంచి ముద్దతో దానిని ఏం చేయకూడదంట? కలపకూడదు. తర్వాత పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయకూడదు. పాత గుడ్డకి కొత్త గుడ్డకి మాసిక గుడ్డకి ఏం చేయకూడదు? కలపకూడదు.
అయితే ప్రియులారా, ఎప్పుడు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులతో సహవాసం ఉండిద్దో, చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళతో మనకు సంబంధాలు ఉంటాయో, ఆటోమేటిక్గా మనకి రావాల్సిన ఆశీర్వాదాలు ఏమైపోతాయంటే మన దగ్గర రాకుండా అవి ఆపేస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఇంకొంచెం నేను ముందుకు వెళుతూ ఉంటా. ఏమిటి అంటే, అలాగే ఈ కుష్ఠరోగి కలిగి ఉన్న వాళ్ళ అందరూ కూడా వీళ్ళ కలిగి ఉన్న కుష్టి ఆ ఊరంతా రాకుండా వీళ్ళ ఊరు బయటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఎదుర్కొన్నారంట? యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొన్నారు. వీళ్ళ బ్రతుకులు కుష్టి వచ్చిన తర్వాత ఏమైపోయాయి అంటే తలకిందులు అయిపోయాయి. ఎందుకు తలకిందులు అయిపోయాయి అంటే, కూడు పెట్టడానికి ఎవరు లేరు, గుడ్డ ఇవ్వడానికి ఎవరు లేరు, మంచిగా బ్రతకడానికి అవకాశమే లేదు. అయితే వాళ్ళ బాధ అంతా ఎంత కాదు. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసి. అసలు వాస్తవానికి కుష్టి కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తే ఏమని కేకలు వేయాలి? అపవిత్రుడను కేకలు వేయాలి. కానీ ఇక్కడ కుష్ఠరోగి కలిగిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొని ఏమని కేకలు వేస్తున్నారంటే, మమ్మలను కరుణించుమని. అంటే ఇక్కడ వారి బ్రతుకులు సరిచేసుకోవాలని వారు బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారన్నమాట. ఎంత బిగ్గరగా అంటే, వాళ్ళు కలిగి ఉన్న మనోవేదన మొత్తాన్ని చూపిస్తూ ఉన్నారు. ఒక్కోసారి చనిపోయిన దగ్గర ఒక్కోసారి పెద్ద పెద్ద అరుపులు వస్తూ ఉంటాయి. ఆ అరుపుల ఉద్దేశం చెప్పగలరా మీరు? వాళ్ళకున్న బాధని అరుపుల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. చచ్చిపోయినప్పుడే కాదు, ఒక్కోసారి పెళ్ళిళ్ళలోనూ మెచ్యూర్ ఫంక్షన్లో కూడా అరుపులు వినపడుతుంటాయి. ఆ అరుపులు భావం చెప్పగలరా? ఆనందం. ఇందాకేమో బాధతో అరుపులు, ఇప్పుడేమో సంతోషంతో అరుపులు. ఒక్కోసారి మన అరుపు మన హృదయంలో ఉన్న బాధను ఏం చేస్తుందంట? తెలియజేస్తూ ఉంటుంది. ఈ 10 మంది కుష్ఠి రోగులు అరిసిన అరుపు కూడా యేసుక్రీస్తుని జాలి చూపించే విధంగా అరిశారు. ఈ 10 మంది అరిసిన అరుపులు యేసుక్రీస్తు వారి మీద ఏం చూపించాడంట అంటే, వీళ్ళ అరుపులలో వాళ్ళ బాధ కనపడుతుంది, వీళ్ళ అరుపులలో వాళ్ళ దుఃఖం కనపడుతుంది. దగ్గరికి వెళ్ళాలి కానీ వెళ్ళలేరు, దగ్గరికి వెళ్ళి ఆయనను తాకాలి కానీ తాకకూడదు. వీళ్ళది ఎలాంటి పరిస్థితి ఏమిటి అంటే, వీళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలలో మనోవేదనకు గురైపోయారు. కానీ వీరి బాధలను, వీరి వ్యధలను యేసుక్రీస్తు ప్రభువారు వారి అరుపులను బట్టి గుర్తెరిగారు. అరుపులను బట్టి ఏం చేశారంట? గుర్తెరిగాడు. నిన్న కూడా ఒక చిన్న సంఘటన జరిగింది, తెలియజేస్తా. ఒక అతను మాస్క్ పెట్టుకుని స్కూల్ దగ్గర గొంతు మార్చి అడుక్కుంటూ ఉన్నాడు. వాస్తవానికి అవతల వ్యక్తి ఏమి ఇవ్వాల, వెంటనే మాస్క్ తీసి, నిజమైన గొంతు, నువ్వు నాకు ఇవ్వలేదు కదా, అనవసరంగా ఎంత ఖర్చు పెడుతూ ఉంటావు అని అవతలోడికి క్లాస్ పీగుతున్నాడు. ఎవరు? ఈ అడుక్కునే వ్యక్తి. అడిగినప్పుడు ఒక టూన్ ఉంది, సన్న గొంతు. తర్వాత ఇవ్వలేదు కదా, ఇంక ఈయన రూపం చూపించాడు, మాస్క్ తీసి చెడామెడా తిడుతున్నాడు. నేను అనుకున్నా, ఈడు ఇలా అడుక్కుంటే ఈడికి ₹1 కూడా దొరకదు. నిజంగా ఒక్కోసారి అడిగే విధానం కూడా చేత రావాలి. ఎలా అడిగితే అవతల వాళ్ళు ఇస్తారో, ఎలా అడిగితే వాళ్ళ మనసులు కరుగుతాయో అలా అడగాలి. అయితే ఈ 10 మంది కూడా అడగడంలో మంచి ఎక్స్పర్ట్లు. ఎలాగా? ఇది ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? అడగడం కూడా ట్రైనింగ్ తీసుకుంటారా? అంటే వాళ్ళ కలిగి ఉన్న బాధ, వాళ్ళు భరిస్తున్న వేదనలు, వాళ్ళు కృంగిపోతున్న విధానం వాళ్ళని అడగడానికి చేతులెత్తే. నేను మీకు ఎప్పుడైనా కూడా మీరు వారధి కానీ ప్రకాశం బ్యారేజ్ వైపు కూడా వెళ్ళండి, ఆడవాళ్ళు కూడా ఇలా లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. సహజంగా సిటీలో ఇలా ఆడవాళ్ళు లిఫ్ట్ అడగరు. ఎవరు అడుగుతూ ఉంటారు? మగవాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ మీరు వారధి వైపు చూస్తూ ఉండండి, ఆడవాళ్ళు ఒక క్యారేజీ కట్టుకుని ఏం చేస్తూ ఉంటారంటే లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. ఏంటంటే చాలా దూరం 3 కిలోమీటర్లు వంతున నడవాలి. అది లిఫ్ట్ అడిగితే, ఇలా నడవడం కంటే లిఫ్ట్ అడిగితే చాలా మంచిది కదా. అలాగే ఈ 10 మంది కూడా మనం ఇక్కడ ఈ కుష్టితో చచ్చిపోవడం కంటే, ఈ యొక్క ఒంటరితనంతో చచ్చిపోవడం కంటే యేసుక్రీస్తుని మనము కనుగొని ఆయనకు ఎదురుపడి మన బాధను ఆయనకి చెప్దాము అని అనుకున్నారు. కానీ చెప్పారా అంటే ఏం చెప్పలా, ఒక్కరుపే అరిశాడు. ఏమని అరిచాడో తెలుసా? 13వ వచనం, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశారు. అంతే, వాళ్ళు చెప్పింది ఏమీ లేదు.
ఒక్కోసారి నిజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ మన మనసులో బాధ అంతా ఎవరికో ఒకరికి చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ అందరికీ చెప్పుకోలేం. ఒక్కోసారి భర్తకి చెప్పుకోలేం, ఒక్కోసారి భార్యకి చెప్పుకోలేం, ఒక్కోసారి తల్లిదండ్రులకి చెప్పుకోలేం, ఎవరో చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి ఆ కనెక్షన్ అంటే, మన బాధను గుర్తెరిగిన వాళ్ళని మనకు తెలుసు నిజమేంటంటే. అలాగే ఈ 10 మంది బాధను వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేయలేకపోయారు, ఆ ఊరి పెద్దలు ఏం చేయలేకపోయారు, ఆ మత నాయకులు ఏం చేయలేకపోయారు, ఆ ఊరిలో వైద్యులు కూడా ఏం చేయలేకపోయారు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ లూకా సువార్త రాసిన వ్యక్తి ఎవరంటే ఒక వైద్యుడు. అంటే వైద్యానికి అంతు చిక్కని రోగాలు కూడా ఉన్నాయి. అయితే ఇవేమి చేయలేని వాటిని యేసుక్రీస్తు ప్రభువారు వారి మనసులో బాధను ఎన్ని అరుపులతో పసిగట్టాడంట? ఒకే అరుపు. ఒక్కోసారి ఎవరైనా దొరికితే కడుపులో అంతా చెప్పుకోవాలనిపిస్తుంటుంది. అది ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే కోడళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే అత్త చేస్తున్న పనులను లేదా అత్త చేస్తున్న బాధలను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. భర్త ఎలాగో వినడు. ఎందుకని? భర్త ఎప్పుడు తల్లిదండ్రుల సపోర్టే ఉంటాడు, కానీ భార్య సపోర్ట్ ఎక్కువగా రాదు. ఎందుకంటే కనీ పెంచారు కాబట్టి ఎవరో ఒకరు దొరకాలి. అయితే ఈ 10 మందికి ఎవరు దొరికారంటే ఇప్పుడు వారి బాధ వినడానికి. కానీ ఎంత బాధ చెప్పారు, ఎంతసేపు టైం తీసుకున్నారు? ఒకే అరుపుతో వాళ్ళ శరీరంలో ఉన్న రోగాన్ని గుర్తెరిగాడు, వారి మనసుల్లో ఉన్న బాధను గుర్తెరిగారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గుర్తెరిగారు, వాళ్ళు పడుతున్న మనోవేదనలను గుర్తెరిగారు. ఎవరు? యేసుక్రీస్తు. ఒక్క అరుపు. అయితే ఏం జరిగింది? ఆ అరుపు యేసు వినిన తర్వాత ఏం జరిగింది? లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుండని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. అంటే వాళ్ళ బాధ ఏమి వినలా. అయ్యా, మేము ఎంతకాలం నుంచి కుష్టితో ఉన్నాము, మేము ఎంతకాలం నుంచి బాధలు పెడుతున్నాం, మాకు తిండి పెట్టేవాడు లేదు, మాకు స్థితిగతులు ఏం బాగోలా, ఇవేం చెప్పలా. వాళ్ళ బాధ అంతా కూడా ఒక్క అరుపుతో వినిపించారు. ఆ అరుపు సరిగా అర్థం చేసుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ అరుపు వినగానే వీళ్ళ బాధలన్నీ ఈయనకు అర్థమైపోయి, మీరందరూ అర్జెంటుగా యాజకుడి దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు. యాజకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, కుష్టి తగ్గిందని ఎవరు చెప్పాలంటే యాజకుడే చెప్పాలి. కుష్టి ఉన్నదని కూడా చెప్పాల్సింది ఎవరంటే యాజకుడే. అయితే వెళుతూ ఉండగానే వాళ్ళకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది అని అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. వారు దేనికోసం ఎదురు చూశారో, వారి బాధలను పోగొట్టుకోవడానికి, వారి వ్యధలను పోగొట్టుకోవడానికి ఒక్క అరుపు యేసుకు అర్థమయ్యేటట్టుగా అరిశారు. ఆ అరుపు వారి జీవితాలను ఏం చేసేసిందంట? మార్చేసింది. ఒక్క అరుపు వాళ్ళ జీవితాలను మార్చేసింది. చూడండి, ఈ ఒక్క అరుపును నేను ఇంతక మొదటి వాక్యాన్ని మీకు చెప్పా. ఇక్కడ మరలా మీకు ఒక బొమ్మ పూర్వకంగా చూపిస్తున్నా. ఈ 10 మంది కుష్ఠరోగులు ఎవరిని కలుసుకున్నారంట? యేసుక్రీస్తును కలుసుకున్నారు. ఆ యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళ బాధను ఆయనకు వ్యక్తపరచడానికి ప్రయాసపడ్డారు. ఇదిగోండి, దూరంగా ఉన్నప్పుడు అరుపులు అరుస్తున్నాడు, యేసు మమ్మల్ని కరుణించు అని. అయితే ప్రియులారా, ఈ పదాన్ని కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంతో పోల్చి చూడండి. చదువుకున్న విద్యార్థులు చూడండి, ఈ కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని. యెహోవా న్యాయము విధించువాడని. యెహోవా ఏం చేయగలడంట అంటే, ఈ 10 మంది కుష్ఠరోగులకి కూడా యేసు ఏం చేయగలడని నమ్మారు? మాకు న్యాయం చేయగలడు. ఎవరు? ఈ 10 మంది కుష్ఠరోగులు. న్యాయం అంటే ఏమిటి? మా శరీరంలో రోగాన్ని దూరపరచగలడు, మరలా మా కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి చేయగలడు, మా ఊరిలో అందరితో కలిసి బ్రతకడానికి అవకాశము ఇవ్వగలడు అని గుర్తెరిగి, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించాలంటే ఏముండాలి? ఈరోజు దేవుని కీర్తించడానికి చాలామంది చేతులు వాడుతూ ఉంటారు. ఒక్కోసారి చాలామంది వీణలు వాడుతూ ఉంటారు, తబలాలు వాడుతూ ఉంటారు, గిటార్లు వాడుతూ ఉంటారు. కానీ దేవునిని కీర్తించడానికి ఏం వాడాలంట? గాత్రము వాడాలి. ఈ గాత్రం, ఎవరైతే ఈ గాత్రాన్ని మూసుకుంటున్నారో మీ ఆశీర్వాదాలు మీరు మూసుకున్నట్టే. ఈ 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు గాత్రాన్ని ఎవరికి వినిపించారంట అంటే, ఇక్కడ పాట పాడి వినిపించారు, కానీ రోగులు వారి గాత్రాన్ని ఎవరికి వినిపించారంట? ఆ గాత్రములో ఏమి దొరికింది యేసుక్రీస్తుకి? వారి బాధ అర్థమైంది, వారి వేదన అర్థమైంది. అయితే ప్రియులారా, నేను కూడా ఏం చెప్తున్నానంటే, దేవుని సన్నిధానానికి వచ్చి మౌనంగా ఉండడం అనేది మీకు మంచిది
కాదు. దేవుడు మీకు ఇచ్చిన గాత్రముల ద్వారా ఆయనను మీరేం చేయాలంటే మహిమపరచాలి. వీరు వారి గాత్రముల ద్వారా యేసును పిలిచారు కాబట్టి యేసుక్రీస్తు వారికి ఏం చేశాడంటే స్వస్థత చేశాడు. అక్కడ కొన్ని విషయాలు నేను మీకు రాశాను, చూడండి, మీరు పరిశీలన చేయండి. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానిని యేసు వాళ్ళకి దయచేశాడు. వారు యేసుకి ఏం చేశారంటే ఎదురుపడ్డారు. దానిని వారు తెలుసుకున్నారు. ఎదురుగా ఎవరు వస్తారని తెలుసుకున్నారు? యేసు వస్తాడని తెలుసుకున్నారు. ఆయనను వారు ఎలా పిలిచారంట? బిగ్గరగా పిలిచారు. అయితే ఆయన చెప్పిన మాటకి కూడా వాళ్ళు ఏం పడ్డారంట? లోబడ్డారు. తర్వాత వారు ఆ బాధను పోగొట్టుకున్నారు. మరలా పరిశీలన చేయండి. యేసుకు ఎదురుపడ్డారు. మొదటిగా యేసు అటువైపు వస్తున్నారని గుర్తెరిగారు. రెండవదిగా ఆయనను వారు బిగ్గరగా పిలిచారు. తర్వాత ఆయన మాటకు వాళ్ళు ఏం చేశారంట? అంటే ఆయన వచ్చి ఏమన్నాడు? మీరు వెంటనే వెళ్ళి యాజకులకి కనపరచండి అన్నారు. ఈయన ఇలాగే అంటాడులే, ఏమీ రోగం తగ్గకుండా ఎక్కడికి వెళ్తాం అని కూర్చుంటే తగ్గేదా? అంటే ఆయన మాటకు లోబడి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మార్గంలో స్వస్థత వచ్చింది. ఎక్కడ వచ్చిందంట? మార్గంలో. వెళ్ళని వాళ్ళకి స్వస్థత వచ్చేదా? వాళ్ళు వెళ్ళారు కాబట్టి వచ్చింది. వెళ్ళకపోతే ఎప్పటికీ రాదు. వాళ్ళ జీవితాంతము ఆ కుష్ఠముతోనే బాధపడవలసినదే. అయితే ప్రియులారా, వీటిలో యేసునుకు వాళ్ళు ఎదురు కాకపోయినా, యేసును వాళ్ళు తెలుసుకోకపోయినా, యేసును వాళ్ళు బిగ్గరగా పిలవకపోయినా, యేసు మాటికి వాళ్ళు లోబడకపోయినా వాళ్ళ బాధను వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, పోగొట్టుకునేవారు కానే కాదు. ఇవన్నీ కూడా చేయడం బట్టి వాళ్ళ లోపానికి వాళ్ళు మంచి ప్రతిఫలాన్ని, మంచి ఆరోగ్యాన్ని వాళ్ళు పొందారు. అయితే ఎంతమంది పొందారు అంటే ఈ 10 మంది కూడా ఎవరి మాటకి లోబడ్డారు? యేసు మాటకి లోబడ్డారు. అయితే 15వ వచనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి. ఎంతమందికి స్వస్థత కలిగింది? అందరికీ కలిగింది. ఒకడు మాత్రం ఎగ్జైట్ అయ్యాడు. ఎగ్జైట్ అంటే ఏంటో తెలుసు కదా? ఆశ్చర్యపడ్డాడు. నాకు దారిలోనే స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? వీళ్ళని యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. కానీ వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుతూ. ఎవరిని మహిమపరిచాడంట? అంటే దేవుణ్ణి అంటే మేలు చేసింది ఎవరు అసలు? యేసుక్రీస్తు. కానీ వీళ్ళు ఎవరిని మహిమపరిచారు? ఈరోజు నిజంగా నీ జీవితంలో నీ భర్త ద్వారా మేలు కలిగిన, నీ భార్య ద్వారా మేలు కలిగిన, సమాజం ద్వారా మేలు కలిగిన ప్రతి మేలుని ఇచ్చేది ముందు ఎవరంట? దేవుడే. మనుషుల ద్వారా మేలు వస్తుంది, కానీ ఆ మేలులను మనుషుల ద్వారా ఇవ్వడానికి ఎవరు నిర్ణయించాడంటే దేవుడే నిర్ణయించాడు. కానీ ఈ కుష్ఠిరోగి తనకు కలిగిన మేలు ఎవరి ద్వారా వచ్చిందని అర్థమైందంట? దేవుని ద్వారా వచ్చిందని అర్థమయ్యి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. వాడు ఎవరంటండి? సమరయుడు అంటే ఏమిటి అంటే యూదులకు అన్యులకు పుట్టిన వారిని ఏమంటారంటే సమరయుడు. వారికి పూర్తిగా వాక్యం మీద అవగాహన ఉన్నదంటే అంత అవగాహన కలిగిన వాళ్ళు కాదు. అందుకే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా ఆయనను ఆరాధించు, తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది అన్నావు కదా, అది వచ్చిందా అని అడిగింది. అంటే అవగాహన లేని వాళ్ళు. అయితే అవగాహనే లేనివాడు వచ్చి యేసుక్రీస్తు ద్వారా మేలులు పొందాడని ఆయనకి ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇతను సమరయుడే, కానీ ఇప్పుడు ఇతన్ని ఏమని మనం అనొచ్చు? ఒక భక్తిపరుడు అనొచ్చు. ఒక భక్తిపరుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, కీర్తనలు పాడడము, దేనిని మర్చిపోకుండా ఉండడం. కానీ ఇతను ఏం చేశాడంటే దానిని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని బట్టి ఆయన పాదముల మీద పడ్డాడంట. అంటే పాదముల మీద పడడము అంటే అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏమన్నట్లంటే దేవుడు అన్నట్టే. అంటే ఇప్పుడు ఈ సమరయుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరిని చూశాడంట? ఇంతకు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, ఇంతకు మాత్రం ఆయన తాకే అవకాశం లేదు, ఇంతకు మాత్రం ఆయన కాళ్ళ మీద పడే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయనకున్న కుష్టి పోయింది కాబట్టి ఆ పోయిన ఆనందాన్ని మొట్టమొదటిగా ఎవరితో పంచుకోవాలనుకున్నాడంట?
అయితే ఈరోజు నిజంగానే మనకి కూడా చాలా మేలులు జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిగా మన ఆనందాన్ని ఎవరితో పంచుకునేవారిగా ఉన్నాం? ఈరోజు ఒక 31వ తారీఖు గడిచి 1వ తారీఖు వస్తుందంటే అది గొప్ప మేలే. ఒక ఇన్కమ్ ఆదాయం నీకు వస్తుందంటే అది గొప్ప మేలే. ఆ ఆదాయం నీకు సరిపోతుందంటే అది గొప్ప మేలే. ఆ ఆదాయం నిరంతరం నీకు వస్తుంది అంటే, ఆ పని నీకు ఉందంటే అది మేలే. ఈ మేలులను బట్టి ఎన్నడైనా దేవుడి నామాన్ని నువ్వు మహిమపరిచావా? ఈరోజు మనం ఏమనుకుంటాం అంటావా, ఇదేగా అందరికీ జరుగుతున్నట్లుగా నాకు కూడా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. అయితే ఏం జరిగిందో పరిశీలన చేద్దాం. 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? అదేంటి నువ్వు ఒక్కడివే వచ్చావు? స్వస్థత 10 మంది పొందలేదా? 10 మంది పొందారు కదా, ఒక్కడివే ఎందుకు వచ్చావు? అయితే ఆ 9 అంతే, ఆ 9 ఎక్కడ అంటే ఆ 9 మంది ఏరియా అంటున్నాడు. అయితే ఆ 9 మంది గురించి ఈయనకి తెలియదు. ఎందుకంటే ఈయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయనను స్వస్థపరిచిన వాడి మీద ఉంది. ఈయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన చేసిన మేలుల మీద ఉంది. ఇంతకాలము వారి దృష్టి అంటే ఆ 9 మంది దృష్టి ఎవరి మీద ఉందంటే వాళ్ళ కుటుంబాల మీద ఉంది. అందుకే స్వస్థత పొంది ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు? కుటుంబాల దగ్గరికి, వాళ్ళ ఊర్ల దగ్గరికి, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఇతని దృష్టి ఎక్కడ ఉన్నదంటే ఇంతకాలము వరకు మా బాధల నుండి విముక్తి చేసిన ఆ వ్యక్తి మీద ఉంది. ఇంతకాలం మా కుటుంబానికి దూరంగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. ఎవరు? ఆ 9 మంది. ఇతనేమనుకుంటున్నారంటే ఇంతకాలము మా బాధను అర్థం చేసుకోవడానికి ఒకడు వచ్చాడు అని ఈయన దృష్టి ఈయన మీద ఉంది. కాబట్టి ప్రియులారా, ఒక్కోసారి ఒకే విషయము ఇద్దరికి 2 రకాలుగా అర్థమవుతూ ఉంటాయి. అలాగే ఈ 10 మందిలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతము 9 మంది దృష్టి దేని మీద పెట్టారంటే వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ భౌతికమైన ఆలోచనల మీద పెట్టారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దేని మీద పెట్టాడంటే దేవుడి మీద, దేవుడు చేసిన మేలు మీద పెట్టాడు. ఆ సమరయుడిని ఏమనొచ్చు అంటే ఈరోజు మనము ఒక భక్తిపరుడుగా మనము చూడవచ్చు. 18వ వచనం. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదు అని చెప్పి, అంటే ఒకవేళ కాసేపు ఆగిన తర్వాతైనా వస్తారంటే అప్పుడు కూడా రాలా. ఒక్కోసారి పళ్ళ బేరాలు చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి తెలుసు, కొంటారు. ఒక డజన్ కాయలు కొన్నారనుకో, అక్కడ ఉన్న ఒక చిన్న పండు ఇరుపుతారు. ఆ డజన్లో ఒక పండు ఇరుపుకోవచ్చుగా. ఏం చేస్తారు? ఆ పక్క పండే ఇరుపుతారు. మరలా ఒక 110 రూపాయలు అనుకో, 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తర్వాత ఇస్తాలే అంటారు. తర్వాత అంటే ఇస్తారంటారా? ఎవరు? అలాగే ఈ 9 మంది కూడా ఏమనుకున్నారో మనకు తెలియదు. తర్వాత వచ్చి చెప్దామనుకున్నారో, లేదా చాలా కాలం నుంచి మా కుటుంబానికి దూరంగా ఉన్నా, సంతోషానికి దూరంగా ఉన్నా, మా ఊరి వారికి దూరంగా ఉన్నా అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఏమనుకున్నారో తెలియదు. కానీ ఆ 9 మంది ఎవరి దగ్గరికి రాలేదంట? యేసు దగ్గరికి రాలా. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు నీ దృష్టి ఎటువైపు ఉంది? దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, మరి నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావా? నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ వారం వద్దులే, వచ్చే వారం వెళ్దాంలే, ఈ వారం నాకు చాలా ఇబ్బంది ఉందిలే అని అనుకుంటున్నావేమో. కానీ ఈ వారం అంతా దేవుడు నీకు మేలు చేశాడు అనేది నీకు గ్రహిస్తే నీ పాదాలను దేవుని దగ్గరికి రాకుండా ఎవరు కూడా కట్టివేయలేరు. ఒక్కోసారి పిల్లల్ని చూడండి, ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళు టీవీ పెట్టకుండా ఎవరి వల్ల సాధ్యపడదు. వాళ్ళు పెట్టుకుని చూడాలంటే ఖచ్చితంగా పెట్టుకుని చూస్తారు. అలాగే దేవుడు చేసిన మేలులు నీకు అర్థమైతే ఆయన దగ్గరికి రాకుండా నీ పాదాలను ఎవరు కూడా ఏం చేయలేరంట? ఆపలేరు. అయితే ప్రియులారా, వారి శరీరాలు స్వస్థత పడ్డాయి కానీ ఆ 9 మంది మనసులు ఏం చేయలేదంట? బాగుపడలా. కానీ ఈ ఒక్క వ్యక్తి శరీరము స్వస్థపరచబడింది, ఆయన మనసు కూడా బాగు చేయబడింది. అయితే కృతజ్ఞతాభావం లేకపోవడం అనేది అది గొప్ప పాపం. ఆ 9 మంది రోగాన్ని పోగొట్టుకున్నారు కానీ పాపాన్ని వెంటేసుకుని వెళ్ళారు. ఈ ఒక్క వ్యక్తి రోగాన్ని పోగొట్టుకున్నాడు, పాపాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. అంటే మనుషుల ప్రవర్తనలు చెప్తున్నారు. అది కూడా మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన. చెడ్డ ప్రవర్తన. చెడ్డ ప్రవర్తనలో ఒక ప్రవర్తన ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా నీకు మేలు చేసిన ఎడల దానిని ఎన్నడూ కూడా ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. ఏముందిలే అందరికీ చేసినట్లుగా నాకు చేశాడులే అని అనుకుంటే అది మంచిది కాదు. నీ ఆపదలలో నీకు సహాయపడ్డ వారిని నువ్వు జీవితాంతం కూడా ఖచ్చితంగా మరి గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి. ఆ సహాయపడడానికి దేవుడే సహకరించాడన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రియులారా, అప్పుడు అతనితో ఏమంటున్నాడో చూడండి. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. అయితే ప్రియులారా, ఈరోజు మనల్ని కూడా దేవుడు ఒకవేళ నీ బాధలను ఆయనకు వినిపించగలిగినట్లయితే, నీ యొక్క ఇదిగోండి ఎంతమంది వచ్చారంట, 10 మంది కలిశారు. కానీ ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? ఒక్కడే వచ్చాడు. ఈరోజు నీ కుటుంబం మొత్తానికి దేవుడు మేలు చేస్తాడు. కానీ ఈ ప్రార్థనా స్థలంలో ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళే ఉంటూ ఉంటారు. అయితే నేను ఒక పిక్చర్ ద్వారా మీకు ఇంకొక విషయాన్ని అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఏమిటి అంటే, ఒక విత్తువాడు ఒక ఉపమానం గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. విత్తువాడు విత్తనాలు ఎక్కడెక్కడ వేసాడంటే దారి పక్కన వేసాడు, రాళ్ళల్లో వేసాడు, ముండ్ల పొదల్లో వేసాడు, మంచి నేలల్లో వేసాడు. ఆ విత్తనం ఎక్కడ అభివృద్ధి పొందిద్ది? దారి పక్కన అభివృద్ధి పొందిద్దా? రాళ్ళల్లో అభివృద్ధి పడిద్దా? ముండ్లల్లో అభివృద్ధి పడిద్దా? మంచి నేలలో అభివృద్ధి పడిద్దా? మంచి నేలలో అభివృద్ధి పడిద్ది. అలాగే ఈరోజు నువ్వు మంచి నేలగా ఉన్నావా? అంటే ఆ 10 మందిలో మంచి నేల కలిగిన, మంచి హృదయం కలిగిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. అయితే ఒకవేళ ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మను చూడడానికి ప్రయత్నం చేయండి. విత్తేవాడు విత్తాడు. ఎన్ని ప్రదేశాల్లో విత్తాడంట? 4 ప్రాంతాల్లో విత్తాడు. మొక్క మాత్రం ఎన్ని చోట్ల వచ్చిందంట? ఒక చోట ఎక్కడో చెప్పగలరా? ఎక్కడ? ఏంటో మాట వినపట్లేదు. అదే మంచి నేల ఎక్కడ ఉంది? అక్కడ నిష్కపటమైన హృదయం. ఈరోజు ఈ 10 మందిలో ఆ యొక్క 10 మందిలో ఆ సమరయుడే ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడంట? నిష్కపటమైన హృదయం. ఎవరైతే నిష్కపటమైన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు దేవునిని ఆరాధిస్తారు. ఎవరైతే నిష్కపటమైన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని మేలులను తలంచుకుంటారు. ఎవరైతే నిష్కపటమైన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయనకి దగ్గరగా జీవించేవారిగా ఉంటారు. అయితే ప్రియులారా, నువ్వు ఎలాగ ఉన్నావు? ఈరోజు నీ దృష్టి ఎవరి వైపు ఉందో ఒక్కసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నీ పరిశీలన ఒకవేళ మంచి నేలగా లేకపోతే ఆ 3 నెలల్లాగా ఉంటే ఆ 3 నెలలు ఎదగవు. కాబట్టి నువ్వు కూడా ఎదగలేని పరిస్థితి. నువ్వు ఒకవేళ మంచి నేలగా మంచి హృదయాన్ని కలిగి ఉంటే నువ్వు ఎదిగే పరిస్థితి ఉండిద్దని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.